తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. స్థిరస్థ గారు నమస్తే ఉషా. ఎటువంటి సందర్భంలోనైనా సరే భర్త ఖచ్చితంగా భార్యకి షేర్ చేయకూడని విషయాలంటూ ఉంటాయా? ఉంటే ఏంటి? పొరపాటున కూడా వీటి గురించి డిస్కస్ చేయకూడదు అనేవి ఉన్నాయా? అనగానే ఇప్పుడు మీ క్వశ్చన్ విధంగానే లేడీస్ అందరూ ఏం షేర్ చేస్తలేరా, నేను ఏం షేర్ చేయొద్దా అని జెంట్స్ చాలా ఇంక్విజిటివ్గా క్యూరియస్గా వింటారనుకుంటా. ఈ వీడియో పెద్ద నేను చెప్పేది అని చెప్పను, బట్ సర్టన్లీ దీంట్లో పాయింట్స్ అయితే నాకు కూడా కరెక్ట్ అనిపించినాయి. బికాజ్ ఆఫ్ ద లెజెండ్ ఐ కెన్ సే 100 సంవత్సరాల కింద చాణక్య నీతి శాస్త్రం అనే ఒక బుక్లో చాలా పొలిటికల్గా కానీ ఒక మనిషి ఎంత నీతిగా ఎలా ఉండాలి, ఒక రిలేషన్ని కానీ ఒక సంస్థను కానీ సమాజాన్ని కానీ ఎలా ప్రవర్తించాలి అని అద్భుతమైన బుక్ రాశారు చాణక్య. అవి గో త్రూ అవుతున్నప్పుడు ఇవి నాకు కూడా కొంచెం కరెక్టే అనిపించాయి. దీన్ని మనం షేర్ చేద్దాం మన ఆడియన్స్కి కూడా. ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్త అనగానే ఏమవుతుందంటే ఒక రూల్ చేసాం. అంటే ఒక మగాళ్ళకి ఒక రకమైన స్ట్రెంగ్త్ ఉంటుంది అని బిలీవ్ చేసి, బికాజ్ ఆఫ్ అ ఫిజికల్ ఆస్పెక్ట్స్ లేడీకి అంటే బాడీ కాంపోజిషన్ కానివ్వండి, లేకపోతే మెనిస్ట్రియల్ ఇష్యూస్ కానివ్వండి, డిపెండింగ్ అపాన్ పిల్లలకి అనే ఒక వరం అనవి కావండి, బికాజ్ ఇవన్నీ పారామీటర్స్ని చూసి చలో ఇవన్నీ ఉంటే కొంచెం నీకు ట్రావెలింగ్ కష్టం అవుతుంది, నీకు ఇబ్బంది అవుతుంది బాడీ కాంపోజిషన్ వల్ల అనే ఉద్దేశంతో పిల్లల్ని కానప్పుడు 9 months కూడా ఇది కూడా ఇబ్బంది అవుతుంది అని. ఇప్పుడు మనము కొంతమందికి ఏ జెండర్ అయినా తీసుకున్నప్పుడు జెంట్స్ కూడా కొంతమంది ఏదైనా చేయలేనప్పుడు అరే ఉండరా నేను చేస్తా అంటాను. ఇట్ డజంట్ మీన్ హీఈస్ వీక్. సో అలాగా విమెన్ని ఆ రోల్కి ప్లే చేసి మెన్ హ్యాస్ టేకెన్ ఓవర్ ఫర్ ద బ్రెడ్ ఎర్నింగ్. దట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ దిస్. వాళ్ళకి ట్యాగ్ ఇచ్చేశారు. పురుష లక్షణము, ఉద్యోగం పురుష లక్షణం, మగాడికి కొన్ని ఇచ్చారు. సో పాపం వాళ్ళకి ఏడిస్తే కూడా మగాడు ఏడవకూడదురా అంటాడు. నో, ఇట్ ఈస్ అ బిగ్ స్ట్రెంగ్త్. వాళ్ళు అందుకే చాలామంది మొగళ్ళు ఒక పోకర్ ఫేస్ అయిపోయిద్ది. దే కాంట్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ మ్యాన్. దే కాంట్ ఎక్స్ప్రెస్ హాహాహాహా ఆల్సో. దే కాంట్ ఎక్స్ప్రెస్ కన్నీళ్ళు. దే కాంట్ ఎక్స్ప్రెస్ నాటీ ఎక్స్ప్రెషన్స్. లేడీస్ కెన్ డూ. అంటే అది సూట్ అవుతుంది అనుకుంటారు. అట్లా పాపం వాళ్ళకు ఒక ముద్ర వేసేసినప్పుడు ఇక్కడ వీక్నెస్ అనేది ఎక్స్ప్రెస్ చేయొద్దు అనేది చాణక్య నీతి శాస్త్రం. అయితే దీంట్లో నాకు కొంచెం కరెక్ట్ ఏమనిపించిందంటే, వీక్నెస్ ఎక్స్ప్రెస్ చేయొద్దు అనంటే వై అనంటే 2 రకాలు. మళ్ళీ దీంట్లో ఒకటి, కొంతమంది విమెన్కి దే డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ మెన్ ఆల్సో. భర్త అనే ఒక అద్భుతమైన వర్డ్ అది. అంటే భర్త అంటే ఇట్స్ నువ్వు. శివపార్వతుల్లో ఎవరు ఉంటారు? హాఫ్ ఉంటారు. నువ్వు ఆ వీక్నెస్ని వాడి ఏదో పనులు చేయించుకోవడానికి వాడే ఆడవాళ్ళు కూడా ఉన్న సందర్భాలు మనం ఎన్నో వింటూ ఉంటాం. అంటే ఆ వీక్నెస్. నా దగ్గరకు వచ్చిన ఒక కౌన్సిలింగ్లో భర్తకి భార్య చాలా ఇట్లా బాగుండాలి, అందంగా అంటే మంచి తయారు కావాలా, మంచిగా ఉండాలా, నా భార్య ఇట్లుండాలా అట్లుండాలా అని ఆమె చేసే ఎన్ని మిస్టేక్స్ తెలుసా ఉషా? నేను షాక్ అయ్యాను. మనం చాలా వరకు జెంట్స్ చేస్తూ ఉంటే లేడీ ఫర్గివ్ చేస్తుంది. లేడీ చేస్తూ ఉంటే కూడా ఆయన ఫర్గివ్ చేసి కడుపులో పెట్టుకుంటున్నాడు తండ్రిలాగా. ఐ ఫెల్ట్ సో గుడ్. అంటే నాకు ఆఫ్లైన్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు నాకు నమస్కారం పెట్టబుద్దయింది. సో నేను అందుకే ఎప్పుడు డిప్లొమాటిక్గా చెప్తాను. ఎప్పుడు విమెనే కరెక్ట్ అనను, మెన్నే నేను ఎప్పుడు స్టాండ్ తీసుకోను. ఎందుకంటే నేను నా కళ్ళతో చూస్తుంటాను. సో అట్లా ఉన్నప్పుడు ఇట్లా అవకాశం తీసుకుంటారా వీక్నెస్ అంటే నా భర్త నన్ను వదలడు అనే వీక్నెస్ తెలిసిపోయింది. నౌ యు ఆర్ ప్లేయింగ్ ఎన్ని గేమ్స్ రాంగ్ కదా. సో అది నీ వీక్నెస్ తెలియకూడదు. నువ్వేం చేసినా క్షమిస్తున్నాను. ఎనీ వీక్నెస్ అనుకో, నేను ఐఎమ్ మెన్షనింగ్ దిస్ యాజ్ అది కాకుండా నాకు భయం వేస్తుంది ఫ్యూచర్ అంటే, నాకు డబ్బులు సరిపోతాయా లేదా అని భయం వేస్తుంది. ఇలాంటిది ఏదన్నా కూడా నువ్వు ఒక షేర్ చేస్తే ఈ కుటుంబం అంతా నా ముందు బడే షేన్ ఖాన్ ఉన్నాడు అనే ఒక ఫీలింగ్ కదా ధైర్యంగా. వెన్ దాట్ పర్సన్ సేస్ ఐ యామ్ స్కేర్డ్, ఐ యామ్ అఫ్రైడ్, నాకే భయం వేస్తుంది అన్నప్పుడు ఇదంతా భయపడతారా లేదా? నువ్వు బస్ ఎక్కంగానే బస్ డ్రైవరు నాకు ఎందుకో భయం వేస్తుంది డ్రైవింగ్ అన్నాడంటే చచ్చిపోతాను, దెబ్బకి దిగేస్తామా లేదా? ఎగ్జాక్ట్లీ ఇన్ దాట్ మీనింగ్ అండ్ దిస్ మీనింగ్ నేను 2 చెప్పిన. చాణక్యుడు ఏ ఉద్దేశంతో చెప్పారా అని పక్కన పెడితే, ఇప్పుడున్న సామాజిక పరిస్థితిని బట్టి, సొసైటీలో జరుగుతున్న దాన్ని బట్టి నేను నా ఒపీనియన్ మాత్రం చెప్పడం జరుగుతుంది. అట్లా కాకుండా మనీ విషయంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పద్దు అంటే అందరూ మేడం ఏం నేర్పిస్తున్నారు అని ఆడవాళ్ళందరూ నా మీద కరడు కడతారేమో. అవును మరి, ఎందుకు అంటే మనీ ఎంత ఉందో కొంచెం ఒక
జంట అనే వ్యక్తి, ఆ భర్త లూప్ హోల్ కొంచెం పక్కన పెట్టుకోవాలి. దానికి 2 రీజన్స్ మళ్ళీ నేను చెప్తాను. ఓకే. ఒకటి, తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా బిడ్డకి ఉంది, కొడుకుందమ్మా. ఇందులో నేను ఎటువంటిది చెప్పను. మనం సామాజికంగా మనం మాట్లాడుకునేది ఎక్కువ కొడుకు అంటాం కాబట్టి, ఆస్తి దగ్గర ఏమో ఇద్దరు కొట్లాడతారు కానీ చూసేటప్పుడు కొడుకు అంటాం కాబట్టి, సరే కొడుకుది అనుకుంటే కనుక నీకు ఫ్రీ హ్యాండ్ ఉంటుంది నీ తల్లిదండ్రులకి హెల్ప్ చేయనీకి. డూ యూ అగ్రీ విత్ మీ? ప్రతిదీ భార్య వద్దంది అని చెప్పే కొడుకులను నేను ఎప్పుడు అంటాను, అంత అవుతుందే చెయ్యాలి అని అంటే వెనక్కి వెళ్ళి చెయ్యరాదా? ఇంట్లో ఉంటే సతాయిస్తుంది, పీస్ ఖరాబ్ అవుతుంది మేడం, అందుకే నేను ఇంట్లో ఉంచుకోలేదంటే అది కూడా మూర్ఖత్వమే. యూ నీడ్ టు మేక్ హర్ సిట్ అండ్ అండర్స్టాండ్. లేదు మా అమ్మ వాళ్ళు ఉంటారు, నువ్వు నాకు చాలా ప్రాణం, అంతే విధంగా నా తల్లిదండ్రులు ఇంపార్టెంట్ అని నువ్వు ఇద్దరిని బ్యాలెన్స్ చేయగలిగితే దట్ వుడ్ బి వెల్ అండ్ ఫైన్. ఇఫ్ నాట్, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు కంట్రోల్ అన్నప్పుడు నీకు మనీ ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. అట్లా కాకుండా ఇంత మనీ ఉంది అని ఫుల్ తెలిస్తే ఖర్చు పెట్టడం కానీ పొదుపు కానీ లేని లేడీస్ ఉంటారు. సో కాబట్టికి నువ్వు కొంచెం గుప్తంగా కొంచెం పెట్టావనుకో, అప్పుడు నీకు క్రైసిస్లో ఇన్వెస్ట్మెంట్ వైజ్గా ప్లాన్ చేసే జెంట్స్కి మాత్రం ఇది ఒక సలహా. ఎందుకు అంటే నీకు ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఎప్పుడో ఒక చాలా కష్టం వచ్చినప్పుడు నువ్వు ఆ డబ్బు తీసుకొచ్చినప్పుడు నీ వైఫ్ కళ్ళల్లో నువ్వు ఎక్కడో ఎదుగుతావు. సో మంచిగా అనే దాని మీద మనీని పూర్తి తరహాలో నీకు ఎంత వస్తుంది, నువ్వు ఎంత సంపాదిస్తుందావు అనేది తెలియకపోవడం అనేది అది గుడ్ వేలో చెప్తున్నా నేను. ఇట్స్ నాట్ దట్ లైక్ నువ్వు అన్ని దాసేసి అంగడి చేసి మళ్ళీ అక్కడిక్కడ పడి వేస్ట్ ఖర్చులు పెట్టి నువ్వు తాగి దందనాలు ఆడడానికి లేకపోతే ఎక్కడెక్కడో అప్పులు ఇవ్వడానికి దానికోసం చెప్పట్లేదు. యు ఆర్ లైక్ క్రైసిస్ మనీ మేనేజ్మెంట్లో ఫ్యామిలీ కోసం పెట్టడం అనేది ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్, నీ ఉద్దేశంలో నువ్వు కూడా స్ట్రాంగ్గా కనిపిస్తావు, నా భార్య వాళ్ళని నేను సెక్యూర్ చేస్తున్నా అనే ఉద్దేశంలో. అండ్ నువ్వు ఇట్లాంటి ఏదైనా చిన్నవి వచ్చినప్పుడు నువ్వు ఇఫ్ యూ త్రో దట్స్ ఆర్ కైండ్ ఆఫ్ ఎ సర్ప్రైజ్, దే విల్ ఫీల్ సో, ఇంకా ఒక ట్రస్ట్, ఇంకా ఒక రెస్పెక్ట్, ఇంకా ఒక అంటే మంచిగా ఉండిపోతారు హ్యాపీగా. అది ఒకటి. గుప్త దానాలు చేసేటప్పుడు కూడా చారిటీ ఆల్సో మోస్ట్లీ ఎవరికన్నా కష్టం వచ్చినప్పుడు, ఇప్పుడు నేను జనరల్గా మీకు తెలుసు నేను ఎట్లా ఇస్తాను అంటే ఎవరైనా అనగా నాకున్న దాంట్లో, ఎందుకు అంటే నేను ఫీల్ అయ్యే దాంట్లో మనకున్న దాంట్లో ఇవ్వాలి అని నేను చాలా క్లాసెస్ కూడా తీసుకుంటాను, ఎంత పర్సంటేజ్ చారిటీ. సో ఊరికే అనేవాళ్ళు ఏంటంటే అయ్యా అమ్మ అన్నీ ఇచ్చేసి మనకేం లేకుండా చేస్తుంది అని కూడా నా మీద జోక్స్ వేసేవాళ్ళు. నేనంటాను ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో సొసైటీలో మనకున్న చిన్న బాధ్యత కూడా అంత ఇంపార్టెంటే. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫ్యామిలీ కొంచెం రిసెంట్మెంట్ చూపిస్తుంది. ఏంటంటే మనకే దిక్కు లేదు అంటే మనకి ఎంతున్నా దిక్కు లేదని అనుకుంటాం మనం. అంటే వాడు BMW కొనుక్కున్నాడు, ఇంకో జాగ్వర్ కొనేదాకా దిక్కు లేదని అంటాడు. సో దిస్ కైండ్ ఆఫ్ నేచర్ ఉంటుంది కాబట్టికే నువ్వు చేసే ఆ గుప్తధనాన్ని కూడా కొంచెం సీక్రెట్గా పెట్టొచ్చు. ఎందుకంటే నువ్వు ఆ దానం చేయడం ఎందుకు మేడం, సీక్రెట్గా ఎందుకు మేడం అంటే చెయ్యాలి. నువ్వు ఎప్పుడైతే చేస్తావో నీ ఫ్యామిలీకి ఎంత మంచి జరుగుతుందో అది ఇంకా చెప్పలేం మనం. ఎప్పుడు కానీ దానాలల్లో అంటే ఎక్సలెంట్ ఏంటి అంటే నువ్వు దానం చేసినప్పుడు, నువ్వు గివింగ్ ఉన్నప్పుడు, నువ్వు 100 రూపాయలు ఇస్తే దేవుడు 1,00,000 రూపాయలు ఇస్తారు. మరి దానికి ఇవ్వాలా మేడం అంటే కాదు. అసలు మనం పుట్టిందే మనుషులకు అందరికీ షేరింగ్ చేసుకోవడానికి. ఆ నాది అనే తత్వం రావడం వల్లనే అక్క చెల్లెలు మాట్లాడుకోకపోవడం, ఆస్తుల కోసం సంపుకోవడం, తల్లిదండ్రులను కొట్టి ఆస్తులు రాపించుకోవడం, అంటే దరిద్రమైన కల్చర్ రావడం జరిగింది. కాబట్టికే ఖచ్చితంగా మేక్ ష్యూర్ లైక్ నువ్వు దానం చెయ్యడము. ఇప్పుడు మగాళ్ళు పూజ చేస్తేనే ఫ్యామిలీకి అంతా వస్తుంది అని చెప్తారు. కొంచెం ఆడవాళ్ళకి మనది మన కోసం మనమే ఉంచుకుందాం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టికే కొంచెం జెంట్స్ ఆ గివింగ్ హ్యాండ్ కూడా చెప్పకుండా ఉంటే కూడా బాగుంటుంది అనేది చాణక్యుడు నీతి శాస్త్రంలో చెప్పారు. దానికి నేను కూడా ఖచ్చితంగా కరెక్ట్ అని మాత్రం నమ్ముతాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలా ఉంటాయి ఇట్లాంటివి. ఏది చెప్పాలి ఏది చదివాలి, ఇట్స్ అ వైజ్ థింకింగ్ రా తల్లి. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇన్సల్ట్ అంటే అవమానం. ఎక్కడో కొన్ని చోట్ల అవమానాలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వెళ్ళావు ఎక్కడికి ఒక ఫంక్షన్ దగ్గరకి, నీకు అవమానం జరిగింది. ఎక్కడ భార్య వైపే వెళ్ళావు, వాళ్ళు సరిగా పలకరించలే, అవమానం డోంట్ షేర్ దట్ టు యువర్ వైఫ్. షీల్ గో అండ్ ఫైట్. డెఫినెట్గా షీల్ గో అండ్ ఫైట్ ఆర్ షీ విల్ ఇన్స్టిగేట్ యూ. అట్లా ఎట్లా పడతావు అంటే ఇప్పుడు మనం చూస్తాము హీరోయిన్ రెచ్చిపోతారు. అది స్పాయిల్ చేస్తుందా మంచి చేస్తుందా? డెఫినెట్గా స్పాయిల్. ఏదైనా స్పాయిలే చేస్తుంది రా. నువ్వు ఇన్సల్ట్ చేసిన వాళ్ళ దగ్గర పోయి మాట్లాడడం మరీ ఇన్సల్ట్. అది
నా ఉద్దేశంలో ఇన్సల్ట్ చేసిన దగ్గర పోయి అసలు వాళ్ళకి సంస్కారం లేక ఇన్సల్ట్ చేసిండ్రు. సంస్కారం లేని వాళ్ళ దగ్గర నువ్వేం పోయి మాట్లాడుతున్నావు? ఇట్స్ లైక్ నీకు సంస్కారం. నువ్వు కుక్క పిచ్చి పిచ్చిగా అరుస్తుంది, నువ్వు పోయి కుక్కకి అట్లా అరవకే, నువ్వు ఇట్లా పాగల్. This if you learn this technique in life, oh my God, you will just win your life like anything. Do you agree with me or yes? సో ఇట్లా you should not say షేర్ దట్ ఇన్సల్ట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకు చాలా సినిమాల్లో కూడా చూస్తాం, హీరోయిన్కి ఎట్లా ఉంటుంది, ఎవరైనా వీళ్ళని సతాయిస్తే అని పోతుంటే నువ్వేమో గడివి, నువ్వు కదా కొట్టాలి కదా, నువ్వు హీరో కదా అని రెచ్చగొట్టేవి ఉంటాయా లేదా? సో పోయే ప్రాబ్లమ్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నాయి. అదే మూవీలో మనం చూస్తాము, కొట్లాడడం వల్ల మళ్ళీ వాళ్ళు రివెంజ్, మళ్ళీ ఏమైనా చంపడము, అట్లాంటివి మనం చూస్తాం. సేమ్ ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళకి అట్లా వీళ్ళ కోసం చేసిండ్రనో అది ఇన్సల్ట్ని టాలరేట్ చేయొద్దు, మెన్ అంటే ఇట్లా ఉండాలి అని ఉంటుంది. నో 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 నాట్ ఎవ్రీ టైం. 2 ఆప్షన్స్. ఇన్సల్ట్ చేసిండ్రు అంటే ఒకటి దూరం అయిపోవడం, సమయం వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి అదేంటి అనేది చూపించడం, నీ పవర్ ఓన్లీ త్రూ యువర్ యాక్షన్. దట్ ఈస్ ద బెస్ట్ రివెంజ్ ఇస్ సక్సెస్. యు గ్రో అప్ అండ్ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ మానిటరీ, యాజ్ ఎ సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా నువ్వు ఎప్పుడైతే పెరిగినావో ఈ వాగే కుక్కలది మనకు వినిపించదు. సో కాబట్టికి యూ నీడ్ టు రేజ్ యువర్ బార్, నాట్ టు లిసన్. అంతేగాని పోయి నువ్వు మళ్ళీ నెలబారుగా వెళ్ళి నువ్వు కొట్లాడిన తర్వాత అది రాంగ్ కాదు. కాబట్టికి కొంచెం వైఫ్కి ఏంటంటే భర్త అవమానాన్ని తట్టుకోలేరు. పార్వతే తట్టుకోలేదు, దక్షుడు పిలవలేదని చెప్పేసి వచ్చి వాళ్ళ నాన్నతో ఎంత గొడవ పడుతుంది. గొడవ పడడము, అది కత్తితో చంపడము, ఆమె చనిపోవడము, పెద్ద కథ. అది పెద్ద మళ్ళీ పార్వతి స్టోరీ అంతా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. సో కాబట్టికి నోబడి భార్యకి భర్త ఒక అవమానాన్ని తట్టుకునే ఒక ఇదైతే ఉండదు. ఎందుకంటే మనం కూడా గమనిస్తుంటాం, మనం ఎంత తిట్టుకుంటాము, మన అమ్మ వాళ్ళు లేకపోతే ఇంకా వాళ్ళ చెల్లె వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఏదన్నా అన్నా కూడా అట్లా కాదు అని చెప్తాం. సార్ ఎన్ నెంబర్ ఆఫ్ సిచ్యుయేషన్స్ నా ఫ్రెండ్స్ దగ్గర కూడా మేము గురించినప్పుడు జనరల్గా మనం ఏదో సానుభూతితే ఎందుకు ఇట్లా చేసినట్టే పాపం అట్లా కాదు అనేస్తారు. సో దాట్ ఈస్ వన్ విమెన్ వీక్నెస్, భార్య వీక్నెస్ అని చెప్తాను. సో కాబట్టికే ఇవి కొన్ని హైడ్ చేసుకుంటే ఏంటి అని అంటే యు గ్రో యాజ్ అ పర్సన్. అండ్ ఏదైతే మెన్నికి ఒక అలంకారం అని చెప్తాను నేను, ఇవన్నీ ఈ అలంకారాలన్నీ వాళ్ళకి ఒక కిరీటాన్ని తెచ్చి పెడతాయి అని చెప్తాను. ఎగ్జాక్ట్లీ. నిజంగానే ప్రతి పాయింట్ వెనుక ఒక రీజన్ ఉంది. ప్రతి రీజన్ కనుక అబ్జర్వ్ చేయగలిగితే కొన్ని విషయాలని హైడ్ చేయడం అనేది చాలా అవసరం, బంధానికని అర్థమవుతుంది. చాలామంది ఫోర్స్ఫుల్ రిలేషన్షిప్స్ కావచ్చు, లేదు అంటే మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, పిల్లలకి సంబంధించిన పేరెంటింగ్ టిప్స్ కావచ్చు అడుగుతూ ఉంటుంటారు. ఏ విధంగా చెప్పాలో అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలనుకున్న ఇష్యూ అవుతుంది, లేదంటే చాలా ఫోర్స్డ్గా ఉంటూ ఉన్నాము, ఇబ్బంది పడుతూ ఉన్నాము, పిల్లలు ఉన్నారు కాబట్టే ఉన్నాము అని మాట్లాడే వాళ్ళు ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలి అంటే మనం కౌన్సిలింగ్ తీసుకునే అవకాశం ఉంటుందా మేడం? తప్పకుండా ఉషా. యాజ్ ఇట్ ఈస్ ఎ బిగ్ సబ్జెక్ట్. నేను ఈ మధ్య ఎక్కువగా స్టార్టెడ్ స్పీకింగ్ ఆన్ దిస్. ఎందుకంటే రానున్న కాలంలో 1:3 అంటే ప్రతి ముగ్గురులో ప్రతి 10 మందిలో ఒక ముగ్గురు సూసైడ్ చేసుకునే అవకాశం ఉంది. బికాస్ ఆఫ్ ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోవడం. మీరు ఇప్పుడు అడిగిన సందర్భాలు మాట్లాడుకోకుండా ఉండేననే ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఫోన్లలో ఫోన్లు చూసుకుంటూ కనెక్షన్స్ పెంచుకోవడమే తప్పించి పక్కనున్న మనిషి అవేర్నెస్ లేకుండా ఉండడము, దానివల్ల ఎమోషనల్ డిటాచ్మెంట్ అయ్యి గొడవలు అవ్వడము, దానివల్ల ఇల్లు అనేది, పిల్లలు అనేది, వాతావరణం చెడిపోవడం అనేది బాగా జరుగుతుంది. సో కాబట్టికి ఇట్స్ ఎ టైమ్ టు రీకరెక్ట్ అవర్ లైఫ్స్. సో దానికోసమనే కౌన్సిలర్స్, కోచెస్ ఉండడం జరిగింది. సో ఖచ్చితంగా ఒక దిశ మనది కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడంలో నథింగ్ రాంగ్. ఇట్స్ నాట్ ఎ కౌన్సిలింగ్ అనగానే ఏదో ప్రాబ్లం ఉంటేనే పోవడమా అనేది అయితే రాంగ్. ఎలా అయితే 6 monthsకి 3 monthsకి చెకప్ చేసుకుంటే మన రోగాలు ఏంటో బయటపడి మనము చాలా పెద్ద ఆపద నుంచి బయటపడమో, చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడే మీరు కౌన్సిలింగ్ మా దగ్గరకు వచ్చినట్టయితే కరెక్ట్ జరుగుతుందా రాంగ్ జరుగుతుందా అని చెక్ చేసుకున్నట్టయితే కొంచెం ఉన్నప్పుడే కరెక్ట్ చేసేసుకుంటే ఇట్ విల్ బీ అ బ్యూటిఫుల్ లైఫ్. సో నథింగ్ రాంగ్. ఒక ఆ మైండ్ సెట్ని ఫస్ట్ కరెక్ట్ చేసుకోండి. దే కెన్ కాల్ అస్ ఆన్ ఎ స్క్రాలింగ్ నెంబర్ ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. డెఫినెట్గా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో రజిత గారు చెప్పినట్టుగా ఎవరైనా సరే అపాయింట్మెంట్ కనుక మీకు పర్సనల్గా కావాలి అనుకుంటే ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు తీసుకోవడం జరుగుతుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేస్తే రజిత గారిని మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.